ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు కథలు, నవలలు మీ ముందుకు తెచ్చేందుకు చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నాన్ని సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించాలని మనవి. ఈరోజు మనం చెప్పబోయే నవల ఆనందపురం. రచయిత్రి గోగినేని మణి గారు. ఎపిసోడ్ 4లోకి వెళ్దామా మరి? అవని ఫోన్లో అతని గొంతు ఎంతో తీయగా ఉంది. ఏమిటి ఈ వేళప్పుడు చేశారు? ఏం చేయను, ఎంతకీ నిద్ర రావట్లేదు. నువ్వేమైనా కబుర్లు చెబితే కాలక్షేపం అవుతుందేమోనని. మీకు ఒక సామ్రాజ్యం ఉందిగా, విహారానికి వెళ్తే సరిపోతుందిగా. లాభం లేదు, ఆ సామ్రాజ్యం పరాధీనమైపోయింది. అదేమిటి, అలా ఎలా జరిగింది? ఏమో మరి. నా మనసును ఆక్రమించిన ఆ మహారాణి సింహాసనం మీద కూర్చొని సేవకుడిలా తల వంచుకుని నిలబడ్డా నాకు ఆజ్ఞలు జారీ చేస్తోంది. నా తిండి, నిద్ర అన్నీ కూడా ఆమె ఆజ్ఞతోనే జరగాలి. నిద్రను ప్రసాదించమని వేడుకుంటున్నాను. నాకు చెబితే నేనేం చేయగలను? నా మనసు మిద్దెలో బంగారు గద్దెపై అధిరోహించింది నువ్వే కదా. మిద్దె గద్దె అబ్బే ఏం బాగోలేదు, బొద్దింకళ్ళ భాషలా ఉంది అంటూ నవ్వింది. నీకు నవ్వులాటగా ఉంది. పిల్లకి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంగటం అంటే ఇదే కాబోలు. ఓహో, ఈ సామెత ఏం బాగోలేదు, సందర్భానికి అంతగా కుదరలేదు. మళ్ళీ నువ్వు అబ్బా అలా అని బాగుండలేదంటూ కొట్టి పారేయకపోతే ఎలా చెబితే బాగుంటుందో కొంచెం నేర్పించవచ్చుగా. స్టేజ్ మీద ఎవరి డైలాగులు వాళ్ళే చెప్పగలగాలి. ఇద్దరివి ఒకరే చెబితే నాటకం రక్తి కడుతుందా? డైరెక్టర్ రిహార్సల్స్లో ఇద్దరికి చెప్పే నేర్పించాడా? మన జీవిత నాటకంలో నువ్వే డైరెక్టర్వి, హీరోయిన్వి కూడా నువ్వే అనుకొని. అది కుదరదు. ఇదేం నాటకం కాదు, జీవితం. ఎవరు నేర్పించకుండానే మనసు ప్రేమ పాఠాలని వల్లెవేయగలదు. ప్రయత్నించు. సూటిగా దాటిగా నీ ఇష్టాన్ని చెప్పి, అప్పుడు అలజడి తగ్గి ప్రశాంతంగా హాయిగా నిద్రపోగలుగుతావు. అవునా? సరే, నేను చెప్తాను. నా మనసు ఉప్పేసి రెడీగా ఉండు. వింటున్నావా? అదిగో ఇదిగో అంటూ కాలయాపన ఎందుకు? మనసు చాప చుట్టమేం కాదుగా, మీ ముందు విప్పి పరవటానికి, నేను పవలించటానికి. నేను మళ్ళీ మళ్ళీ తలుచుకొని ఆనందించగలిగేంత మధురంగా చెప్పాలి, సరేనా? ఇక కానీ బాబు. సుభాష్ అల్లరిగా నవ్వింది. అవని, నువ్వు అడుగు పెట్టగానే నా మనసు బృందావనంలో వెన్నెలై మడిగైపోయిందనుకో. నిజం. రాధా మాధవలమై జలకాలాటలో అలసి సొలసి తనువుగా మనసుకు స్వాంతన చేకూరేలా నిద్రాదేవి ఒడిలో సేద తీరేందుకు ఈ దాసుడికి అనుజ్ఞనివు దేవి. చిలిపిగా బాగా చెప్పానా అని అడిగాడు. సరే సరే అంటూ అనుమతి ఇస్తున్నట్టుగా చెయ్యి పైకెత్తి అరచేయి చూపించింది. చేయి తగిలి మంచం పక్కనే ఉన్న చిన్న బల్ల మీద మంచినీళ్ళ గ్లాస్ కింద పడి బల్లున శబ్దం చేసింది. ఉలిక్కిపడి లేచి కూర్చున్న తను ఇదంతా కళ అనుకుంటూ లోలోన నవ్వుకుంది. సుభాష్ ఆలోచనలతో నిద్రలో జారుకున్నందువలన ఇలాంటి కళ వచ్చి ఉంటుందా? అతను ఫోన్ చేసి పలకరించాలని తనకు తెలియకుండానే ఎదురు చూస్తోందా? అందుకే అలాంటి కళ వచ్చిందేమో. దుప్పటి సరిగా కప్పుకొని మళ్ళీ నిద్రలేకి జారుకుంది. అవని, ఇంకా లేవలేదేం? తొందరగా వెళ్ళాలన్నావు కదా అని లేపటానికి ప్రయత్నిస్తూనే, ఏమిటో వేలాపాలా ఉండని ఉద్యోగం, వెళ్ళటానికి రావటానికి కూడా ఒక టైం ఉండదు అంటూ తల్లి తనతో తనే సన్నగా సనిగింది. ఉలిక్కిపడి లేచి తన పనులన్నీ పూర్తి చేసుకుని టిఫిన్ తిని లంచ్ బాక్స్ పట్టుకొని హడావిడిగా బయటపడింది. సాయంకాలం ఇంటికి బయలుదేరదామనుకుంటున్న సమయంలో భగవాన్ల దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ప్రభావతి పెద్దమ్మకు హఠాత్తుగా కడుపు నొప్పి వస్తే వైజాగ్ తీసుకెళ్లామని, చిన్న ఆపరేషన్ జరిగి కులాసాగే ఉందని కబురు చెప్పి తనను అక్కడికి కేజీహెచ్ హాస్పిటల్కు రమ్మన్నాడు. ఇదేమిటిలా జరిగింది? ఆరోగ్యంగా ఉన్న పెద్దమ్మకు కడుపు నొప్పి రావటం, ఆపరేషన్ జరగటం అన్నీ ఒక రోజులోనే జరిగిపోయాయా?
కంగారు పడుతూ మళ్ళీ ఫోన్ చేసింది. తట్టుకోలేనంత నొప్పిగా అనిపించటంతో అవనికి చెప్పే సమయం లేకపోయింది. అవని నాన్నమ్మతో ఇంకా ఇద్దరు ఆడవాళ్ళ బంధువులు వచ్చారు. ఆపరేషన్ జరిగి కులాసాగా ఉండటంతో అందరూ తిరిగి వెళ్ళిపోయారని, సుభాష్ ఇంకొక బంధువుల ఆవిడ అక్కడ ఉన్నారని వివరాలన్నీ భగవాన్లు చెప్పుకొచ్చాడు. అప్పటికి తనకి ఆందోళన తగ్గి కొంచెం స్థిమితపడింది. ఇంటికి కాకుండా నేరుగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది. ఎలా ఉందంటూ పెద్దమ్మను పలకరిస్తూ కులాసానే అంటూ నవ్వింది. మనకి నలుగురు సహాయం ఇలాంటప్పుడే కావాలి. కడుపు నొప్పి వస్తే వచ్చింది, కానీ నాకు ఇంతమంది అయిన వాళ్ళు అండగా ఉన్నారని ఆనందం కలిగింది. భగవాన్లు నిన్ను హాస్పిటల్కి తీసుకువచ్చామనే విషయం చెప్పేసరికి ఎంతో కంగారు పడ్డాను. ఇప్పుడు నిన్నిలా చూశాక ప్రాణం కుదుటపడింది. ఊరి వాళ్ళందరూ నీ వాళ్ళే అనుకొని నీకు అందరూ అండగా ఎందుకుండరు? కంగారెందుకమ్మా, అన్ని బాధ్యతలు బరువులు దింపుకొని తీరుబడిగా కూర్చున్న వాళ్ళం. పైవాడి పిలుపు రాగానే వెళ్ళిపోవటమే. బెంగ భయము అనవసరం. ఒక గొప్ప ఆయన ఏం చెప్పారో నువ్వు వినే ఉంటావు. మరణం మనం ఉండగా రాలేదు, అది వచ్చినప్పుడు మనం ఎలాగో ఉండం, ఇక భయం ఎందుకు అని. ఆశ్చర్యంగా చూశాను. తన వైపు ఒక చిరునవ్వు విసిరి, కొత్తగా పెద్ద పెద్ద మాటలు చెబుతున్నావని అంత ఆశ్చర్యపోతున్నావు కాబోలు, అవునా? కొంచెం ఖాళీ ఉంటే చాలు. మునుపు ఎవరో ఒకరింటికి వెళ్ళి కూర్చొని కాలక్షేపం చేసేదాన్ని. ఇప్పుడు నా ఇంట్లోకే లైబ్రరీ వచ్చిందిగా. ఒక అడుగు ముందు వైపు వేసి పత్రికల్లో పుస్తకమో తెచ్చుకొని తిరిగేస్తున్నా. అందుకే నాకు తెలివితేటలు వచ్చాయేమో అంది నవ్వుతూ. నిజం పెద్దమ్మ, ఇప్పుడు మన ఊళ్ళో చాలామంది పెద్దలు పిల్లలు ఇష్టంగా లైబ్రరీకి వస్తున్నారు. చందాలు ఎక్కువ కడుతున్నారు. ఇంత అవసరం లేదన్నా ఇంకా మంచి పుస్తకాలు తెప్పించడానికి వీలవుతుందిగా అంటూ స్వచ్ఛందంగా తోచినంత ఎక్కువగా చందా ఇస్తున్నారు. ఇదంతా నీ వల్లే. నువ్వు ఉదారంగా ముందుకు వచ్చి అందరికీ స్ఫూర్తి కలిగించావు. నేను చందా కట్టే పుస్తకాలు తెచ్చుకుంటున్నాను. మీ ఇంటిని విరాళంగా ఇచ్చారు. చందా అవసరం లేదన్నా కానీ నేను వినలేదు. దేని దారి దానిదే కదా. అయినా నా తిండి తిప్పలకు పోను మిగిలిందంతా ఏం చేసుకుంటాను? ఇలాంటి ఖర్చులైనా పెట్టుకోవాలిగా. ఆ భగవంతుని అనుజ్ఞ అయ్యే వరకు ఎవరిని కష్టపెట్టకుండా సునాయాసంగా ఈ బండిని లాగించగలిగితే అది చాలు. ఆ మాట వినగానే అంతకుముందు రోజు అమ్మమ్మకి నానమ్మకి జరిగిన వాదులాట గుర్తొచ్చి పెద్దమ్మకి చెప్పింది. పెద్దమ్మ, నిన్నెవరో మా అమ్మమ్మ గారి ఊరు నుండి వచ్చారు. అమ్మమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఏదో సందర్భంలో ఇక మనదేంది ఉంది, కాటికి కాళ్ళు చాపుకొని కూర్చున్న వాళ్ళం, ఊరి పొమ్మంటోంది కాడు రమ్మంటోంది అనే సామెత చెప్పింది. కొంచెం దూరంగా కూర్చున్న నానమ్మ ఆ మాట వినగానే వాళ్ళ దగ్గరకు వచ్చి అమ్మమ్మతో తగు వేసుకుంది. ఆ సామెత ఏమిటి పార్వతమ్మ? అర్థాపర్థం లేని వాటిని మనం అనుకోకూడదు. ఉండటం వెళ్ళటం మన చేతుల్లో లేదు కదా. వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఎందుకు కాలు చాపుకుని కూర్చుంటాం? బ్రతకాలని ఆశతో తిండి తింటాం, మందులు వేసుకుంటాం. చివరి వరకు ఆశ ఉండాల్సిందే. అయినా మన బరువు ఊరు ఏం మోస్తోందని వెళ్ళమంటుంది? కాటికి కూడా ఏం పని రమ్మని పిలవటానికి చెప్పు అని నిలదీసేసరికి అమ్మమ్మ బిత్తిరిపోయింది. వయసు అయిపోయిందని మాట వరసకి అలా అంటారని నేను అన్నా అని సంజాయిషి ఇచ్చింది. అది నిజమేలే, ఎందుకో ఆ సామెత నాకు నచ్చక అలా ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది అని తర్వాత భగవంతుడు అయినా న్యాయంగా వయసును బట్టి వరసల వారిగా పిలుస్తాడా? అదేం లేదే, ఎందుకో మనకు అర్థం కాదు. కానీ ఒక్కోసారి వరుస తప్పించి మనల్ని దుఃఖంలో ముంచేస్తాడు. ఏం చేయగలం అంటూ నిట్టూర్చింది. ఇప్పుడు నీ మాటలు విన్నాక ఇదంతా గుర్తొచ్చి సరదాగా చెప్పాను. తన మాటలకి పెద్దమ్మ సరదాగా నవ్వింది. మీ నానమ్మ కోపడినా ఎవరికి కోపం రాదు. ఆ మాటల్లో ఆప్యాయతే తప్ప ఇంకేం ఉండదు. దిగులుగా ఉన్నప్పుడు ఆవిడ దగ్గర 4 నిమిషాలు కూర్చుంటే సరి. ఆ మాటలకు కడుపు నిండిపోతుంది. దిగులు పోయి మనసు తేలికైపోతుంది. పెద్దమ్మ మాటలకి తనకి ఆనందం కలిగింది. అంతలో డాక్టర్ వచ్చి చూసి ఆ మరునాడు ఒకరోజు హాస్పిటల్లో ఉండి పెద్దమ్మ ఇంటికి వెళ్ళిపోవచ్చని చెప్పి వెళ్ళారు. పెద్దమ్మతో పాటు హాస్పిటల్లో ఉండే రాజమ్మత్తకు భోజనం తీసుకురావడానికి భగవాన్లు వెళ్ళాడు. పెద్దమ్మ మందులు వేసుకొని విశ్రాంతిగా కళ్ళు మూసుకొని పడుకుంది. తను సుభాష్ రూమ్కి బయట ఉన్న వరండాలో బెంచీ మీద భగవాన్లు వచ్చే వరకు కూర్చుందామని అనుకున్నారు. 1 నిమిషం అయ్యాక సుభాష్ హఠాత్తుగా అవని
మీరు మెడిసిన్ ఎందుకు చదవలేదు అని అడిగాడు. ఇదే మాటే మీరు మా అమ్మని అడిగి ఉంటే 1 మార్క్ అంటూ జవాబు మొదలుపెట్టి పావుగంట వరకు సాగదీసేది. ఈ కోర్సులో చేరిన కొత్తల్లో ఈ 1 మార్కు హిస్టరీ ఎన్నిసార్లు విన్నానో అంటూ చిరునవ్వు నవ్వింది. 1 మార్కు హిస్టరీ అంటే ఏంటి? ఆశ్చర్యంగా అడిగాడు. 1 మార్కులో నాకు ఎంసెట్లో మెడిసిన్ సీటు తప్పిపోయిందని చెప్పడం అన్నమాట. ఏం చదువుతున్నానని ఎవరడిగినా దానికి సూటిగా సమాధానం చెప్పకుండా మెడిసిన్లో సీట్ ఎలా తప్పిపోయిందో వివరంగా చెబితే గాని తనకి సంతృప్తిగా ఉండేది కాదు. ఏం చదువుతున్నానో 1 మాటలో సమాధానం చెప్పడానికి బదులుగా 1 మార్కు చరిత్ర చెబుతావేంటమ్మా అని నేను ఎన్నిసార్లు విసుక్కున్నా లెక్క చేసేది కాదు. అవును కానీ మెడిసిన్లో మీరెందుకు చదవలేదు? నాది 1 మార్కు కథే అంటూ నవ్వాడు. నిజంగా? మీకు 1 మార్కు తేడాలోనే సీట్ రాలేదా? మెడిసిన్కి అసలే సీట్లు తక్కువ. 1 మార్కు తక్కువతోనే 100 ర్యాంకుల్లో వెనుకబడిపోతాం. మీరు పొరబడ్డారు. నాకొచ్చింది 1 మార్కు, అది విషయం అంటూ మళ్ళీ నవ్వాడు. అదేలా? మరీ 1 మార్కు రావడం విననే లేదే. మీరేదో విడ్డూరంగా చెబుతున్నారే. నాకు మెడిసిన్ చదవాలనే ఆసక్తి లేదు. ఇంట్లో వాళ్ళేమో పట్టుబట్టి ఎంసెట్ కోచింగ్లో చేర్చడంతో తప్పక ఎగ్జామ్కు వెళ్ళానే కానీ రాయకూడదని తీర్మానించుకున్నాను. పెన్ను పట్టుకొని ఆటలాడే క్రమంలో దేని మీద గీతపడి కరెక్ట్ ఆన్సర్ అయిపోయి ఆ 1 మార్కు వచ్చి ఉంటుందని తర్వాత అనుకున్నాను. చెరువు వరకు తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించడం లేదు కదా అనే సామెత మా వాళ్ళకి అర్థమైంది. నా ప్లాన్ కూడా అదే. ఇక నన్ను నా కర్మకి వదిలేద్దామనుకొని మా వాళ్ళు నీ ఇష్ట ప్రకారం నిర్ణయించుకోమన్నారు. లిటరేచర్తో డిగ్రీ, ఆ పైన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జర్నలిస్ట్ అయ్యాను. అలా 1 మార్కుతో మా వాళ్ళకి జ్ఞానోదయం కలిగించగలిగాను. నా చదువు హిస్టరీ ఇదండి. అలా కబుర్లు కాలక్షేపం చేసి భగవాన్లు రాగానే ముగ్గురం ఊరు బాట పట్టాం. పెద్దమ్మను డిశ్చార్జ్ చేసిన రోజు కూడా ఆ బెంచీ మీద కూర్చున్నప్పుడు సుభాష్ మాటలు గుర్తొచ్చి మెడిసిన్ చదువు గురించి ఎందుకు అడిగారని అంది. మీ పెద్దమ్మ గారిని ఇక్కడికి తీసుకురావడంలో అందరూ ఎంతో కంగారు పడ్డామో. అంత దూరం వెళ్ళవసరం లేకుండా ఈ ఊళ్ళోనే హాస్పిటల్ ఉంటే బాగుండేది. కొన్నాళ్లలో హాస్పిటల్ ఎలాగో వస్తుంది. అయితే ఈ ఊరికి చెందిన మీలాంటి డాక్టర్ ఉంటే బాగుండుననిపించి అలా అడిగాను అంతే అన్నాడు. నేనే ఎందుకు? ఉద్యోగం చేయడానికి డాక్టర్లు దొరకరా? దొరుకుతారు. అయితే వృత్తిని నిజాయితీగా అంకిత భావంతో నిర్వర్తించే వాళ్ళు అంటే మీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారని. ఈ ఊరికి చెందిన వాళ్ళకి ప్రజల పట్ల మమకారం ఉంటుంది కాబట్టి శాలరీ కోసం పనిచేస్తున్నట్లు కాకుండా కొంత సేవా ధర్మంతోనూ పనిచేస్తారని నా ఉద్దేశం. తప్పనిసరి అవసరం కొద్దీ ఉద్యోగానికి వచ్చే డాక్టర్లు కాకుండా వృత్తి పట్ల చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు కావాలి. ఆ మధ్య పేపర్లో చెన్నైలో ఉంటున్న డాక్టర్ గారి పరిచయం చదివాను. ఇప్పటి వాళ్ళలా సంపాదనే ధ్యేయంగా కాకుండా సేవా పరమార్థంగా వైద్యం చేస్తున్నారని తెలిసింది. ఆయన 2 పిల్లలు కూడా డాక్టర్లే. తల్లిదండ్రుల భావాలు ప్రవృత్తి కొంతలో కొంతైనా పిల్లలకు అలవడుతుందనే నమ్మకంతో ఆ డాక్టర్లను మన ఊరికి రప్పించాలనే ప్రయత్నంలో అక్కడికి వెళ్ళాను. ఆ 2 ఒకరి తర్వాత ఒకరుగా కనీసం 2-3 ఏళ్ళు ఇక్కడ హాస్పిటల్లో పనిచేస్తే తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అలా కొన్నేళ్ళు జరిగితే ఈ ఊరిలో డాక్టర్లకు వస్తారేమో. కొందరు మాత్రం తమ వాళ్ళు తమ ప్రాంతాలు అనే భేదాలు లేకుండా అవసరాన్ని బట్టి ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. కొందరైతే తమ దేశం విడిచిపెట్టి మన దేశం వచ్చి ఎన్నో రకాలుగా సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళను తలుచుకుంటే నిజంగా అద్భుతంగానే ఉంటుంది. నాకు మాత్రం మీరే ఒక అద్భుతంలా కనిపిస్తున్నారు. పేపర్లో ప్రసిద్ధి వ్యక్తుల కథనాలు చదివి శ్రమ అనుకోకుండా వెళ్ళి కలవటం, వాళ్ళ అనుభవాల్ని విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. మీరు పొరబడుతున్నారు. నేను చాలా మామూలు వ్యక్తినే. నా గురించి మీకు పూర్తిగా తెలియక అలా అనుకుంటున్నారు. అంటే ఏం లేదు, ఇప్పటికీ ఇంతే అంటూ సంభాషణ ఇంకో విషయంపైకి మళ్లించాడు. నిజంగా అతనిని ఎంత గొప్ప వ్యక్తిత్వం! అందరిలో గొప్పతనాన్ని గుర్తించి
ఆనందముగా అభినందనలు తెలియజేస్తాడు, కానీ తన గురించి మాట్లాడితే చాలా మామూలు వ్యక్తినంటూ వినయం చూపుతున్నాడు. అతని పట్ల ఇష్టం మరింతగా పెరిగింది. కొన్ని రోజుల తర్వాత సుభాష్ తనకి ఒక పని అప్పగించాడు. ఆ పని మీరే ఎందుకు చేయకూడదు అని తను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇలా చెప్పాడు. చూడండి, వ్యవసాయం గురించి ఏ సందేహాలు వచ్చినా నెట్లో చూసినా గూగుల్లో వెతికిన సమాచారం దొరుకుతుంది. నిజమో కాదో అనే సంశయం ఉంటుంది. శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదన్నట్లుగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఆ సబ్జెక్టుకు చదివినవారు కాబట్టి మీ మాటలకు ఒక అథారిటీ ఉంటుంది. అలాగే నేనేం చెప్పినా వింటారు, కానీ నమ్మకం ఉండదనిపిస్తుంది. మీ ఉద్యోగాన్ని బట్టి ఈ చుట్టుపక్కల ఊళ్ళో రైతులందరితోనూ మీకు పరిచయాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే సబ్సిడీలు శాంక్షన్ చేసేటప్పుడు ఎటువంటి కమిషన్లు ఆశించని మీలాంటి ఆఫీసర్ల మీద గౌరవం, మీ మాట మీద గురి ఉంటాయని నా నమ్మకం. అందుకే ఈ పని మీకు అప్పగిస్తున్నాను. ముందరికాళ్ళు బంధాలేస్తున్నట్లుగా చెప్పారు. కాదనటానికి వీలు లేకుండా నేను కూడా ఈ పద్ధతిని ఫాలో అవుతాను అంది. ఇంతకీ అతను పురమాయించిన పని స్వాంతము కాదు, స్వార్థము లేదు, ఊరుకు సంబంధించిందే. ఊరి నిండా బయట మార్కెట్కి వెళ్ళే వ్యవసాయ ఉత్పత్తులన్నీ రసాయనిక పురుగుల మందులు అవి వాడకుండా సేంద్రియ సాగు పద్ధతుల్లో పండించినవై ఉండాలని రైతులందరూ ఈ నియమాన్ని కట్టుబడి ఉండాలి. అది విషయం. ఊరుకు మంచి పేరు కోసం సుభాష్ తాపత్రయం నాకు అర్థమైంది. అతని నిర్ణయాలకు అందరూ సహకరించాల్సిన అవసరం, బాధ్యత ఉన్నాయి. సుభాష్ వ్యక్తిత్వం పట్ల తనకి ప్రత్యేకమైన గౌరవభావం, అభిమానం ఏర్పడ్డాయని అర్థమవుతోంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిద్దామండి. మిగిలింది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. ఇంతవరకు నేను చెప్పిన వాటిలో తప్పులేమైనా దొర్లింటే మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.